శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మాఘపురాణము 15వ అధ్యాయము. జ్ఞానశర్మ కథ. మాఘ పూర్ణిమ. గృత్స్నమదుడు జహ్నునితో ఇట్లనెను. తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను. అప్పుడు శ్రీహరి, ఓయి, నీవు మరలా నా రాకను కోరి తపమాచరించితివి ఎందులకు? నీ మనస్సులో ఏమి ఉన్నది చెప్పుమని అడిగెను. అప్పుడు విప్రుడు, స్వామి, నాకు పుత్రవరమునిచ్చి సంతోషము కలిగించితివి. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను. కాని నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమిట్లైనది. నా దుఃఖమును పోగొట్టుకొను కోరి తపమాచరించితినని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి, ఓయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడీ గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరిద్దరూ భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమశీలము గుణములు కలిగి ఉండినది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతము చేయమని చెప్పెను. ఆమెయు అట్లే అని అంగీకరించెను. వ్రతము ప్రారంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతము ఆచరించినందున ఈ జన్మ యందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమునిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయును 2 దోషముల వలన 12 సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాసము నందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషము పోయి నీ పుత్రుడు చిరంజీవియగును. ఓయి, మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపద కల్గును. అధిక పుణ్యములను గత జన్మలలో చేసిన వారికే మాఘమాస వ్రతము ఆచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాప దోషహరము. నేను శ్రీహరిని మాఘమాస ప్రియుడును. మాఘస్నానమాచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తి పొందుదురు. మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలు నిచ్చును. మాఘవ్రత మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు. నా భక్తులు మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమను ఎరుగుదురు. ఎన్నో జన్మల పూర్వపుణ్యమున్న వారికి మాఘవ్రతమాచరింపవలయునని బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలంన గంగాచలముతో తడుపుము. వాని గండదోషము తొలగినని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను. బ్రాహ్మణుడును శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను. బాలునకును శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలమును గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థును చేసి యోగమహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్నుముని వర్య, మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును కూడా ఇచ్చును. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను నిశ్చలముకు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని కృత్స్నమద మహర్షి జహ్నుమునికి వివరించెను. మాఘపురాణము 15వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.